మేడ్చల్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. అలియాబాద్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మహిళా సాధికారత కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మహేందర్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామాలలో మహిళలంతా కూడా ముందుకు వచ్చి సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రతి మహిళ కూడా సంఘాల్లో మెంబర్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపార పరంగా మరి కోటీశ్వరులు కావాలని చెప్పేసి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. ముఖ్యమంత్రి గారు కోటి మహిళలు కోటీశ్వరులు కావాలని చెప్పేసి వారి కోరిక. దాన్ని దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు మహిళా సంఘాలకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా మహిళలందరినీ లక్షాధికారులు చేయాలని చెప్పేసి డాక్రా సంఘాలన్నింటినీ కూడా గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేసి వారికి ఏది ఇష్టం ఉంటే అట్లా ఆ విధంగా మహిళలు వ్యాపారంగా ముందుకు రావడం జరుగుతుంది. కొంతమంది పోల్ట్రీ ఫామ్ పెట్టడం కానీ అదేవిధంగా ఏదైతే మరి వారికి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళు సంఘటితం కావాలి, ఆర్థికంగా బలోపేతం కావాలి, వారు కూడా వ్యాపార పరంగా ఎదగాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ లింకేజ్ కావచ్చు, వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా మనకి సోలార్ యూనిట్స్ కావచ్చు, మిల్క్ పార్లర్స్, ఫిష్ రిటైల్ అవుట్లెట్స్, పాడి పశువులకి సంబంధించి కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వారు తీసుకోవటము, అదేవిధంగా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లో స్కూల్స్కి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా యూనిఫామ్స్ స్టిచ్చింగ్, మహిళా శక్తి బజార్లు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఇందులో మనము ఆర్టీసీల్లో కూడా బస్సెస్ హైర్కి తీసుకొని మహిళా సంఘాల నుంచి కూడా రన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ ప్రపోజల్ కూడా ఆల్రెడీ మూవ్ చేస్తున్నాము. అదేవిధంగా మహిళలకి బస్సులో కూడా ఫ్రీ ట్రావెల్ అనేది కల్పించడము, ఇట్లా అన్ని భద్రాచలం రాములవారి